నమస్తే అండి, నేను రజాక్. బాలయ్యబాబు గారి అభిమానులు చాలా యాంగర్గా ఉన్నారు. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ దొరికితే కనుక కొట్టేటట్టు ఉన్నారు. అసలు ఈ సినిమా రేపైనా రిలీజ్ అవుతుందా లేదా అని చెప్పేసి ఒక సందిగ్ధతలు అయితే ఉన్నారు. సో అసలు వాళ్ళు ఏమంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, అసలు ఏం జరుగుతుంది, ఏం కథ నడుస్తుంది, చాలా డిసప్పాయింట్ అయినారు. చాలామంది టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇంకొంతమంది ఆఫ్లైన్లో కూడా తీసుకున్నారు ప్రింటెడ్ టికెట్స్ని. సో మా పరిస్థితి ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. వాళ్ళ మాటలు మీరే వినండి. ఓకే, మీకు పాత బకాయిలు ఉంటే బాధ్యత లేని వాళ్ళు సినీ పరిశ్రమలో నిర్మాతలుగా కొనసాగకూడదు. బాలయ్య బాబు కల్ముషం లేని మనిషి, వాళ్ళ అభిమానులు కూడా ఇలాగే. ఈరోజు రాష్ట్రంలో కొన్ని లక్షల మంది అభిమానులు బాధని మీరు భవిష్యత్తులో దీనికి ఎటువంటి పరిణామం ఎదుర్కొంటారో చూసుకోండి. బాధ్యత లేదా? ఒక పెద్ద హీరోతో సినిమా తీసేటప్పుడు ప్రీమియర్ షో అప్పుడు ఏంటి బాధ్యత? ఎవరికి డబ్బులు బకాయిలు? ఎప్పుడో పాత సినిమా డబ్బుల కోసం హైకోర్టులో స్టేలు వేసేంత వరకు కూడా నిర్మాతలు చూసుకోకుండా అగ్ర హీరో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు బిడ్డ ఈరోజు మా అందరినీ బాధ పెట్టినందుకు గాజువాక మౌని కాంప్లెక్స్ లో ఎంతో మంది అభిమానులు నిరాశతో వెనుదిరిగి ఈరోజు ఎటువంటి మెసేజ్ లేకుండా సిగ్గు లేదా 14 రీల్స్ వరకే తప్పైపోయింది, క్షమాపణ. ఈరోజు ప్రీమియర్ షో క్యాన్సిల్ అయిపోయింది. ప్రీమియర్ షో క్యాన్సిల్ అయిపోతే రేపు పరిస్థితి ఏంటి? రేపు మార్నింగ్ 7 గంటల షో ఉందా లేదా చెప్పవలసిన బాధ్యత లేదా? 600 రూపాయలతో ప్రీమియర్ షోకి కూలీ నాలి చేసుకున్న నందమూరి అభిమానులు ఈరోజు టికెట్లు తీసుకొని రాత్రి సినిమా చూడడానికి సమయానికి వస్తే 6 గంటల సమయంలో షో క్యాన్సిల్ అని చెప్తున్నారు. ఇది ఒక విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు బిడ్డ అయినటువంటి నందమూరి బాలకృష్ణ బాబుకి, నందమూరి అభిమానులకి తీరని బాధాకరమైన రోజుగా మేము నిర్ణయిస్తున్నాం ఈ రకమైన చర్యలు. ఎందుకంటే అధికారం ఉండి కూడా ఎటువంటి అధికారాన్ని ఉపయోగించుకోకుండా స్ట్రేట్గా వెళ్ళే బాలకృష్ణ. సో ఇదనమాట. చాలా చాలా బాధపడుతున్నారు బాలకృష్ణ గారి అభిమానులు. అంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. అందరూ పని చేసుకునే వాళ్ళు బాలయ్యబాబు సినిమాని ఎంజాయ్ చేద్దామని చెప్పేసి వస్తే మీరు ఈ విధంగా చేస్తారా, ఇది ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి వాళ్ళంతా కూడా నిలదీయడం అయితే జరుగుతుందన్నమాట. అయితే వాళ్ళు జస్ట్ క్షమాపణ చెప్పినారు. ఈ మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జస్ట్ క్షమాపణ చెప్పినారు. ఏమంటే మా తప్పు అయిపోయింది, క్షమించండి అని చెప్పేసి. బట్ ఇక్కడైతే ఇది వర్కౌట్ అయ్యేటట్టు కనిపించట్లేదు. వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఇన్ని కాదనమాట. ఎందుకంటే మహేష్ బాబు గారితో చేసినటువంటి సినిమాలు ఏదైతే 1 నేను ఒక్కడే ఆవిడ ఈ 2 సినిమాల డ్యూస్ కారణంగా, ఈ 2 సినిమాలకు సంబంధించినటువంటి అప్పుల కారణంగా ఈ అఖండ 2కి సంబంధించినటువంటి షోస్ అయితే క్యాన్సిల్ అయినాయి. ఇదే కాదు, ఇంతకుముందు క్రాక్ సినిమాకి సంబంధించి దానివల్ల కూడా స్పైడర్ సంబంధించినవి కూడా చాలా వచ్చినాయి అనమాట. ఇలా అనేక సినిమాలకు సంబంధించి మహేష్ బాబు గారికి సంబంధించి రావడం జరుగుతుంది. ఇప్పుడు అభిమానుల పరంగా చూసుకుంటే కనుక వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఈ సినిమా మీద. వాటన్నిటిని కూడా పటాపంచాలు చేస్తా ఈ రోజున మూవీ టీం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో వాళ్ళు చెప్తున్నారు. సింపుల్గా ఒక మాట అయితే అంటున్నారు, ఇది మా చేతుల్లో లేదు అండ్ మీ చేతుల్లో లేకపోతే ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఫైనాన్స్ క్లియర్ చేసుకోవాలి కదా. ఫైనాన్స్ క్లియర్ చేసుకోకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఒక సంఘటన మీకు చెప్పాలి. ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. ఎందుకంటే టాపిక్ వచ్చింది కాబట్టి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని పొగడము, తిట్టడము అలాంటిది ఏం లేదు. కానీ ఏమంటే మన హరిహర వీరమల సినిమా ఉంది. హరిహర వీరమల సినిమాని ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చెక్కుతూ ఉన్నారు. ఎప్పుడు 2017-18 నుంచి చెక్కుతూ ఉన్నారు. 2017 కాదు, 2024 కదా. సో దానికంటే ఒక 3 సంవత్సరాల ముందు అంటే 2021 నుంచి చెక్కుతూ ఉన్నారు. చెక్కుతూ ఉంటే ఏమైందంటే మరి దానికి సంబంధించి ప్రొడ్యూసర్ తెచ్చినటువంటి డబ్బులు ఫైనాన్స్ మీద చేస్తారు కదా ఏ ప్రొడ్యూసర్ అయినా. సో అప్పులు కూడా ఎక్కువైపోయినాయి అనమాట. ఎక్కువైపోతే పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అన్నారు, మిగిలిన ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి కొంచెం డబ్బులు తీసుకొని వేరే సినిమాలకు సంబంధించి దాన్ని కొంచెం సాల్వ్ చేసి సెటిల్ చేసి ₹1 రెమ్యునరేషన్ తీసుకోకుండా పవన్ కళ్యాణ్ గారు సినిమాని బయటికి తెప్పించినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు బాలయ్య బాబు గారు ఎలాంటి పని చేయాలంటే అవసరం లేదు. అట్లీస్ట్ బాలయ్య బాబు గారికి తెలిసి ఉండాలి కదా, ఇక్కడ దాకా సిచ్యువేషన్ వస్తుందని చెప్పేసి బాలయ్య బాబు గారికి చెప్పు ఉండాలి కదా. వాళ్ళు చెప్పలేదు. బాలయ్య బాబు గారికి నిజంగా చెప్పుంటే ఆయన రంగంలోకి దిగి మాట్లాడేటోడు ఇది సిచ్యువేషన్ అని చెప్పేసి ఉంటే కనుక. బట్ ఇది బాలయ్య బాబు గారి దాకా వెళ్ళలేదు. దాని పర్యవసానమే ఈ రోజున ఇక్కడ ఈ తంతు ఏదైతే ఉందో అదనమాట.
మళ్ళీ చెప్తున్నా, ఈ కేవలం వైజాగ్ అనే కాదు, హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణలో రిలీజ్ అవుతున్నటువంటి ప్రాంతాల్లో కావచ్చు, అదేవిధంగా ఆంధ్రాలో విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, మరి ముఖ్యంగా ఈ గోదావరి జిల్లాలో కావచ్చు, ఈ సినిమా బాలయ్యబాబు అభిమానులు ఎక్కువగా ఉంటారు కాబట్టి కృష్ణా జిల్లా, గుంటూరు, విజయవాడ ఈ పరిసర ప్రాంతాల్లో బాలయ్యబాబు గారికి విపరీతమైన అభిమానిగా ఉంటుంది. వీళ్ళంతా కూడా థియేటర్ల దగ్గరికి వచ్చి సందర్శన చేశారు. ఇందాక నేను వీడియో కూడా ఒకటి పెట్టా, మన సుదర్శన్ 35mm దగ్గర కూడా భారీ స్థాయిలో టపాసులు పేల్చడం కావచ్చు, బ్యానర్లు కట్టడం కావచ్చు, 70-80 ఫీట్లు ఎత్తైనటువంటి కటౌట్లు కట్టడం కావచ్చు, అదంతా కూడా కట్టారు. ఇక్కడే కాదు, ఆంధ్రాలో కూడా చాలా ప్లేసెస్లో ఈ కటౌట్లు కట్టడం అయితే జరిగిందనమాట. ఇది భారీ స్థాయిలో కటౌట్లు కట్టినారు ఆంధ్ర మొత్తం కూడా. మరి అలాంటిది ఎందుకు కట్టారంటే మన గవర్నమెంట్ ఉంది. అదే వైసీపీ పార్టీ గవర్నమెంట్ ఉండి అలా నడిచేది అనుకునేరా? లేదు. బ్యానర్లు ఎందుకు కట్టినిస్తాడు? రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు టికెట్లు నడుస్తూ ఉండే. దానికి తోడు రెవెన్యూ డిపార్ట్మెంట్లు, ఎంఆర్ఓలు, విఆర్ఓలు అంతా కూడా థియేటర్లు ఎదుర్కొనే వాళ్ళు. బట్ కట్టడానికి కుదిరేది కాదు. గవర్నమెంట్ ఉంది కాబట్టి, ఎలాంటి ఆంక్షలు ఉండవు కాబట్టి కట్టినారు, ఎంజాయ్ చేద్దామని. గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిలీజ్ అవుతున్నటువంటి అత్యద్భుతమైన సినిమా, సీక్వెల్ సినిమా. ఆల్రెడీ సీక్వెల్లో ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినటువంటి సినిమా. మరి ఇలాంటి సినిమా వస్తుందంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. అదిగాక బాలయ్యబాబు గారితో సినిమా, ఆయనే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేటటువంటి మనిషి. మరి అలాంటి మనిషి దగ్గర నుంచి వస్తున్నటువంటి సినిమా మీద సరైన విధానం లేకుండా ఇలా ముందుకడిగేయడం వల్ల ఎంత 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 బాలయ్యబాబు అభిమానుల్ని మీరు బాధ పెట్టిన వాళ్ళు అయ్యారో మీకైతే అర్థం కావట్లేదు. పాపం మీ నైట్ అంతా కూడా చాలామందికి నిద్ర ఉండదు. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చూశాను, రాత్రి ఇప్పుడు జరుగుతున్నటువంటి సెలబ్రేషన్స్ చాలా చోట్ల. బట్ వాళ్ళంతా కూడా ఇప్పుడు బాధతో వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇందాక కూడా మీకు చెప్పినటువంటి వ్యక్తి, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాలయ్యబాబుకి సంబంధించినటువంటి అభిమానులు అనమాట. వాళ్ళు రియాక్ట్ అవుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఒకంత బాధగా అనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇలా టికెట్లు తీసుకున్నాం, ఎంజాయ్ చేయడానికి వచ్చాం సినిమాని, బట్ పరిస్థితి చూస్తే ఇంత వరస్ట్గా ఉందని చెప్పేసి చూడండి. ఒక ఎంతో పవిత్రంగా అఖండ మూవీ చూడడానికి విచ్చేసిన ప్రేక్షకులందరినీ ఇబ్బంది పెట్టి ఈ రోజు సినిమా క్యాన్సిల్ అని చెప్పడానికి సిగ్గు ఎగ్గు లేని సంస్థలు ఇలాంటి ఎన్ని సినిమాలు తీస్తే ఈ రోజు చాలా బాధతో మాట్లాడుతున్న ఒక అభిమానిగా చాలా అన్యాయము. దీని మీద మీరు అభిమానులకి ప్రత్యేకంగా క్షమాపణ చెప్పాలి. అంత డబ్బులతో ముడిపడిన వ్యాపారాలు చేసేటప్పుడు ముందుగా చూసుకోవాలి. ఈ రోజు ఇప్పటికిప్పుడు ప్రీమియర్ షో క్యాన్సిల్ అయింది, బుకింగ్లు ఓపెన్ చేసి డబ్బులు తీసుకోండి ఈ రకంగా చెప్తారు. ఎందుకంటే ఇంకో హీరో అయితే ముందుగానే చొరవ తీసుకుంటారు. మా బాలయ్య బాబు సినిమా నటన వరకే నిర్మాతలు చేసే పని నిర్మాతలు చేయాలి, అభిమానులు చేసే పని అభిమానులు చేయాలి. కానీ ఇది చాలా దైవంతో కూడుకున్న మూవీని ఈ రకంగా ఈ రకమైన పతనం చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కడికి ఆ శివుడు ఎవరిని కూడా విడిచిపెట్టడు. దయచేసి తక్షణమే నందమూరి అభిమానులకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. అదే సంగతి. మరి అంతకు మించి ఏం చెప్పాలి చెప్పండి. బాధపడుతున్నటువంటి పరిస్థితి బాలయ్య బాబు అభిమానులు. సో మీలో ఎంతమంది బాలయ్య బాబు అభిమానులు ఉన్నారు? సో ఇక మీ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి కూడా కుదిరితే కామెంట్ చేయండి.